హాయ్ ఫ్రెండ్స్, నేను ఏలూరు సినీ ప్రేమికుడు సూర్యని మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే మనం రివ్యూ పోయే మూవీ అఖండ 2. బాలయ్య బాబు, బోయపాటి, ఎస్ఎస్ తమన్ కాంబినేషన్లో వచ్చిన అఖండ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అఖండ 2 వచ్చింది అని అంటే దానికి హైప్ మామూలుగా లేదు. అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సినిమా రీచ్ అయిందా లేదా అని చెప్పేసి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అఖండ 2, అఖండ 1 ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలైంది సినిమా ఫస్ట్ 1:20 చాలా బాగుంటుంది. ఆ తర్వాత బిట్ స్లో ఉంటుంది. మధ్యలో ఒక మాస్ సాంగ్ అనేది వస్తుంది అనమాట. ఆ సాంగ్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. ఓకే, దాన్ని జయబాలయ్య సాంగ్తో యాడ్ చేసి మొత్తానికి వైపు తీసుకొచ్చేసారు. చాలా బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ 15 minutes to 20 minutes బాగుంది. అండ్ ప్రీవియస్ మూవీస్ లానే అఖండ, లెజెండ్ ఈ మూవీస్ లానే బిట్స్లో ఉంది. ఇంటర్వెల్ దగ్గరికి మన బోయాలను లేపుతాడు, తెలిసిగా లేపేశాడు గట్టిగా. ఆ తర్వాత నుంచి మొదలైంది పోస్ట్ ఇంటర్వెల్ సీన్. ఒక 2 minutes 3 minutes పర్లేదు. అంటే బాలయ్య బాబు ఎక్కడ ఉంటే సెకండ్ అది అఖండ క్యారెక్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నంత వరకు కూడా ఎంగేజ్ అయిపోతాం చాలా వరకు. అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి అసలు ఆ టార్చర్ మొదలవుతుంది. అది ఒక రకమైన టార్చర్ కాదు. ఆది పినిషెట్టి ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు చచ్చిపోతాడో తెలియదు. అంటే అసలు అన్ని అత్యుత్తమైన శక్తులతోని ఈ క్యారెక్టర్ అఖండ అనే క్యారెక్టర్ చేసింది. అంటే మామూలు యుద్ధం చేశాడు అని చెప్పేసి చూపించడానికి రాసుకున్నారో బోయపాటిని. మరి ఎందుకు చూపించారో తెలియదు. అదంతా ఏం రాసుకున్నారో తెలియదు. ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ కూడా అర్థం కాలేదు. అసలు అనవసరం లేని క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి ఇందులో. ఓకే, ఏదో ఒక మూల ఉంటారు ఇంతకుముందు సినిమాల్లో. ఇక్కడ మెయిన్ లీడ్స్తోనే అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఎవరెవరో వస్తారు, ఎవరెవరో వచ్చి వాళ్ళు చాలా వరస్ట్గా ఉంది సినిమా సెకండ్ హాఫ్ అయితే. బాలయ్య బాబు సీన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అయితే చితక్కొట్టేశాడు. బట్ తమన్ కూడా ఏంటి అని అంటే ఫుల్ లౌడర్ మ్యూజిక్ అనిపించింది నాకు బాగా. అంటే అఖండ 1లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గాను కొంచెం బాగుంది సౌండ్. ఆ స్పీకర్లు ఏంటారు బాబు అని అంటే అతను కావాలని ఇంకా చేసినట్టు అనిపించింది. ఫుల్ వాల్యూమ్ పెంచేసి అసలు స్పీకర్ పోవాలి అని కావాలని చెప్పేసి కొట్టినట్టయితే అనిపించింది నాకు. అది కూడా అంత ఓకే, మ్యూజిక్ బాగుంది. బట్ మరీ అంత వాల్యూమ్ పెంచేసి అది ఒక టైప్ ఆఫ్ తలకెప్పుడు వరకు తీసుకెళ్ళిపోయింది. ఇందులో మ్యూజిక్ అయితే ఉంది. అండ్ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ గురించి, అసలు ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ఇది ఎవరికి ఉండదు. బట్ మేజర్ లాస్ వచ్చేసరికి బోయపాటియే సరిగ్గా రాసుకోలేదు, సరిగ్గా చూపించలేదు. ఈ సీరియల్ తరహాలో ఉంది మొత్తం అంతా కూడా. సీరియల్ చూసినట్టు అనిపించింది అక్కడక్కడ కొన్ని సీన్స్ ఓవర్ డివోషనల్గా. అంటే ఒక దేవుడిని తీసుకొచ్చి అంటే లేదు అని అంటే దేవుడి సబ్జెక్ట్ అని అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దేవుడి సబ్జెక్ట్ తీసుకొస్తే ఆడేస్తుంది అని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. అసలు ఆ ఎగ్జిక్యూషన్ అనేది అస్సలు లేదు. చాలా చిరాగ్గా అనిపించింది. ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపించింది. చాలా పేషెంట్ని అయితే చాలా టెస్ట్ చేశారు. అసలు సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇంకా మాట్లాడుకోవాలంటే బాలయ్య బాబు, తమన్ అండ్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఉంది. అది కూడా తను బాగానే ప్లే చేశారు. అండ్ మిగతా సెంటిమెంట్స్ కానీ ఫస్ట్ హాఫ్లోనే కనెక్టివిటీ మిస్ అయినట్టు అనిపించింది. అంత ఫుల్గా కనెక్ట్ అవ్వలేకపోయాము. నిజానికి అంత కనెక్టివిటీ లేదు. సెకండ్ హాఫ్ అయితే ఇక స్టోరీయే లేదు. స్టోరీ దగ్గరికి అసలు ఆ స్టోరీనే ఏదేదో ఎవరెవరో వచ్చేసి ఏదేదో జరుగుతుంది. రేటింగ్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తాయి ఇంకా నా పరంగా 5కి నేనైతే 1.5 ఇస్తాను. 1.5 కూడా ఏంటి అని అంటే బాలయ్య బాబు అఖండ రోల్ సీన్స్కి, ఇంట్రడక్షన్ షార్ట్స్కి అవి నేను బాలయ్య బాబుని చూసి మెస్పరైజ్ అయ్యాను కాబట్టి. అంతే తప్పితే సినిమాలో అయితే ఏం డొల్లా. ఓవరాల్గా అయితే సినిమా 1 time వాచబుల్ నేను చెప్తాను. సో మీ రివ్యూ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ ఏలూరు సినీ ప్రేమికుడు సూర్య.